హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఊరి దొడ్డలమ్మ తల్లి గ్రామదేవత గురించి చెప్పడానికి నేను వీడియో తీసి పెట్టాను. అది యాక్చువల్గా తెలియాలంటే మాకు కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా మాకు అసలు దొడ్డలమ్మ తల్లి అనేది మా ఊరి దేవత, గ్రామ దేవత అని కూడా తెలియదు. జస్ట్ మాకు కూడా ఈ 2 days బ్యాకే తెలిసింది. ఎవరు అడిగినా సరే దొడ్డలమ్మ తల్లి మన ఊర్లో ఎక్కడుందా అని చెప్పి మేమందరం ఒకరినొకరు అడిగేటట్టు అనిపించేలా అనుకున్నాం. కానీ జస్ట్ ఏంటంటే మాకు తెలియని విషయం కూడా, దొడ్డలమ్మ తల్లి అని మా గ్రామ దేవత అంట ఏటుకూరికి. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఉగ్రలోల దేవర అంకమ్మ తల్లని, ఆలోల దేవర తీనంకమ్మ తల్లని ఇలా తెలుసు. కానీ ఈ దొడ్డలమ్మ తల్లి అనేది మాకు తెలియదు. ఇక్కడ ఊరు చివరన ఇట్లా 2 చెరువుల మధ్యలో లోపలికి ఇట్లా ఈ వేలో వెళ్ళిపోయి ఈ చివరన ఉంటుందంట. జస్ట్ ఈరోజు మేము వెళ్ళి చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే ఇంటి ఆడపిల్లలు, కోడళ్ళు అందరూ దేవర చీరలు కట్టుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఊరేగింపుతో తప్పట్లతో వెళ్తారు రమ్మని చెప్పి మాకు అందరికీ వాట్సాప్లోనూ మెసేజ్ చేసి పెట్టారు. సో పాంప్లెట్స్ అవి కూడా పంచారు. కానీ ఎవరికి మ్యాక్సిమం తెలిసి ఉండదు, కొంతమందికే తెలిసినట్టుంది. ఈ వాట్సాప్ స్టేటస్ చూసేవాళ్ళు ఇట్లా అక్కల చెల్లెళ్ళు ఒకరినొకరు చెప్పుకోవడం వల్ల ఇంతమందికైనా తెలిసింది. ఊరు మొత్తం నాకు తెలిసి అనౌన్స్మెంట్ చేస్తే అందరికి తెలిసేదేమో. ఇంకా ఊరు మొత్తం కదిలిచ్చినట్టు ఇంకా చాలా కలకల్లాడుతా దేవత చీరలతో చాలా శోభయానంగా ఉండేది. జస్ట్ ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఈరోజు జరిగిన బిందెలతో నీళ్ళు తీసుకొని వెళ్ళడం, మేమంతా తెలిసిన వాళ్ళ వరకు వచ్చినా కానీ బాగానే వచ్చారు. సో ఇంకా కొంచెం జనం వచ్చి చీరలు కట్టుకొని మేము బయలుదేరినట్టు బాగుండేది అనిపించింది. ఇక నేను గుంటూరు నుంచి మా అక్క కూతురు మేమందరం గుంటూరు నుంచి ఎక్కువ వెళ్ళాము. మా అక్క వాళ్ళతో కలవడం కూడా బాగుంటుంది కదా. అందరం దేవర చరితో మాకు దేవర ఉన్నప్పుడు ఆగస్టు నెలలో లేదంటే సంక్రాంతికి అలా మా కొడుకులు అగన్నమ జరిగితే వెళ్తానికి ఇలానే ఊరేగింపుతో. సో అలాగే మళ్ళీ కలుసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి మేము కూడా ఏం చేసామంటే వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పొద్దున్నే బయలుదేరి 7:30-8 కల్లా వెళ్ళిపోయాము. మా అక్కకి అమ్మవారు వస్తుంది అనమాట. మా అక్క కూడా నాకు ఫోన్ చేసి ఇట్లా అమ్మాయి అందరూ దొడ్డమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నారు, 108 నీళ్ళతో నీళ్ళు పోయాలంట, చేస్తే మంచిదంట అని చెప్పింది. సో ఇంకా అందరినీ కలుసుకున్నట్టు ఉంటుంది, సరదాగా ఉంటుంది, అమ్మవారిని చూసినట్టు ఉంటుందని నేను బయలుదేరి వెళ్ళిపోయాను. ఇక మా చెల్లెలు, మా అక్క వాళ్ళు, మా చెల్లెలు కూతుర్లు, అక్క కూతుర్లు అందరం ఒక చోట గ్యాదర్ అయ్యాము. మా అత్త కూతుర్లు అందరం వచ్చేసి ఇంక అక్కడి నుంచి మేము ఊరేగింపుకి స్టార్ట్ అవ్వడానికి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ బజార్ అంటే ఆంజనేయ స్వామి గుడి బజార్ నుంచి మొత్తం అట్లా ఊరేగింపుతో బయలుదేరాము. సో ఇట్లా అందరూ దేవత చీరలు కట్టుకొని గ్యాదర్ అవ్వడం కూడా ఊరి సుభిక్షం కోసం అనేసరికి ఊరు మొత్తం కదిలి వస్తారు అనుకున్నాను. నా ఎక్స్పెక్టేషన్ అయితే జస్ట్ చాలామందికి తెలియదు అనుకుంటా. సో కొంతమంది వచ్చారు, అయినా అందరం సంతోషంగా జరిగింది పూజ కూడా. ఇంకా మా అత్త కూతురేమో ఊరు అంతా తిరిగేటప్పుడు పసుపు నీళ్ళతో ఇలా చల్లుకుంటూ రావాలని చెప్పి అలా చల్లుతూ వస్తుంది. ఇంటింటికి అందరూ చిన్న బిందుతో నీళ్ళు తీసుకొని బయలుదేరారు. ఆ ఊళ్ళో నుంచి పెద్ద మనుషుల చెట్టు, చిన్న మనుషుల చెట్టు బజారు అవంతా నడిచేసాము. ఇంకా ఊరు మొత్తం నడిచేసరికి మా అక్క జిల్లందరికీ కాళ్ళు పట్టేసినాయి. అట్లా మా అత్త కూతురు అట్లా పసుపు నీళ్ళు చల్లుతూ తీసుకువెళ్తూ ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరూ మాతో పాటు తెలిసిన వాళ్ళందరూ బిందెలతో పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, వేపాకు మండలతో తీసుకొని మా వెనకాలే అట్లా అందరు వచ్చారు. తప్పట్లతో ఊరు మొత్తం తిరిగాము. ఆల్మోస్ట్ ఊరు మొత్తం తిరిగేసినట్టే. మేము చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిన ఊరు
ఇప్పుడు మళ్ళీ అంతా మారిపోయింది. ఇంక ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే పోలేరం తల్లి పోతురాజు స్వామి ఉన్న టెంపుల్ దగ్గరికి మేము ప్రతి సంవత్సరం మా దేవరికి అగర్ణం ఎత్తినా సరే ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తాము. సో ఇక్కడికి వచ్చేసాము. ఆల్రెడీ ఆదివారం అవడం వల్ల ఇక్కడ పోలేరం తల్లికి పోతురాజుకి పొంగళ్ళు పెడుతున్నారు. ఇంకా అందరికీ అమ్మవార్లు వచ్చేసినాయి ఒంటి మీదకి. అంటే ఏమంటారంటే తప్పెట్లు ఆ ఎన్విరాన్మెంటే కొంతమందికి ఒళ్ళు పెరుగుతుంది. సో ఇదిగో మా అక్క ఆమె అందరు మా చెల్లి కూతుర్ని ఎత్తుకుంటుంది. మా అక్క ఆమెకేనమాట దేవర వచ్చేది. ఇంకా అసలు విషయం ఏంటంటే ఇది మా కనకదుర్గమ్మ తల్లి గుడి. సో విషయం ఏంటంటే మాకు దొడ్లమ్మ తల్లి ఉంది అని మాకైతే యాక్చువల్గా తెలియదు. మా అక్కకి అమ్మవారు వచ్చేదంట. సో ఆమెకి ఫస్ట్ అమ్మవారు వచ్చినప్పుడు ఈ గ్రామదేవత దొడ్లమ్మవారు ఉందని చెప్పి తనకు అప్పుడు అమ్మవారు చెప్పినట్టు గుర్తుందంట. సో ఆమెని మరుగున పడి చేశారు, పైకి లేపట్లేదు అని చెప్పి అని చెప్పినట్టు నాకు తెలుసు. అమ్మవారు నాకు అప్పట్లో చెప్పిందమ్మా. కానీ ఇప్పుడు రాములవారి గుడిలో పంతులు గారికి ఆమె కలలో కనిపించి నేను ఇట్లా మరుగున ఉన్నాను, పైకి నన్ను లేపండి, ఇక్కడ రాములవారి గుడి శివుడు ఆలయం కట్టిస్తున్నారనమాట. సో అది కూడా తొందరగా నిర్మాణం పూర్తయ్యేటట్టు అవడానికి నేను సహకరిస్తాను, నన్ను ముందు గ్రామ దేవతను నన్ను బయటికి తీసి నాకు వెలుగులోకి తీసుకురండి అని చెప్పిందంట. సో మా అక్కకి ఇంకా ఊరు కోసం కాబట్టి ఎవరిని ఆశ్రయించాలో తెలియలేదంట. సో మా అక్కకి అమ్మవారు వచ్చింది. కొన్ని విషయాలు ఆమె అన్నీ బాగా దేవుడికి సంబంధించినవి చెప్తూ ఉంటుంది. సో ఈమె అయితే కరెక్ట్గా నిలబడి అందరితో మాట్లాడి చేపించిద్ది అనే దాంతో ఆ పంతులు గారు మా అక్క దగ్గరకు వచ్చి అడిగారంట. సో మా అక్కకు కూడా అమ్మవారు ఆల్రెడీ చెప్పుంది కాబట్టి మా అక్క కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా చేద్దామని చెప్పి దగ్గరుండి పూనుకుంది. అది ఊరు సుభిక్షితంగా ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో తను కూడా ముందుకు వచ్చింది. సో ఇంకా అట్లా మేము మా స్కూల్ అనమాట, అక్కడ నుంచి స్కూల్ వరకు నడిచాము. మొత్తం తిరిగేసేసి రాములవారి గుడి దగ్గర నుంచి దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి ఇదంతా నడుచుకుంటూ నేను మా చెల్లి వెనకాల ఉన్నది మా కోడలు, ఇట్లా మా అక్కలిద్దరు, మా చెల్లి అక్క కూతుర్లు, మేమందరం ఇంక ఇట్లా ఫైనల్లీ ఇంకా నడుచుకుంటూ కాళ్ళు నొప్పులు పుట్టినైనా సరైన దొడ్డలమ్మ తల్లిని చూడాలన్న ఆత్రంతో మేము ఇక్కడ వరకు రీచ్ అయ్యాము. కానీ చాలా దూరం అండి. మేము అనుకున్నది చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. ఎండలో అల్లాడిపోయాము. అయినా సరే దొడ్లమ్మ తల్లి మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి ఇలా మన ఊర్లో ఉంది అంటే ఆమెను తీయడానికి ఇంతమంది పూనుకొని వచ్చేసారు అంటే మనం వెళ్ళకపోతే ఎట్లా అనే ఆ ఉత్సాహంతో వెళ్ళాము. చివరికి ఫైనల్లీ మేము అక్కడికి చేరేసాం. సో అక్కడ అందరూ వచ్చేసి అమ్మవారిని చూడడానికి చాలా ఆత్రంగా ఉన్నారు. సో ఇంకా మేము చూడడానికి రెడీ అయిపోయి ముందుకు వెళ్ళిపోయాం. అప్పటికే జనం గుమ్మగూడిపోయారు. మేము స్టార్ట్ అయినప్పుడు జనం ఎవరు లేరు అనుకున్నాం, కానీ ఒక్కొక్కరుగా యాడ్ అయ్యి జనం అందరు ఇలా వచ్చేసారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా పరిచయం అయిపోయి హాయ్ చెప్పేస్తున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత మేము ఇదంతా నేను ఒకసారి వీడియో తీసి యూట్యూబ్లో పెడదాము, ఇది గుర్తుండిపోద్ది అని చెప్పి నేను కూడా ఇదంతా కొంచెం వీడియో తీయడం జరిగింది. సో ఇక్కడ అమ్మవారిని రెడీ చేయడానికి అదిగో రాయి ఆకారంలో మనకు కనిపిస్తుంది, కానీ అమ్మవారు లోపల ఉన్నారంట. ఆమెను బయటికి తీస్తే కానీ తన రూపం అనేది మనకి పూర్తిగా కనపడుతుంది. సో ఇంకా అక్కడ పంతులు గారికి కల్లోకి వచ్చి పంతులు గారు తీయమన్న ఆయన ఇంకొక పంతులు ఇద్దరు కలిసి ఇంకక్కడ మంత్రాలతో ఆమెని తీసుకొచ్చిన నీళ్ళు పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఆమెకి 108 బిందెలతో అభిషేకం చేసి
పూజలు చేశారు. కొద్దిసేపు మా చేత కూడా మంత్రాలు అవన్నీ అనిపించారు. ఇంకా ఫైనల్లీ అమ్మవారికి పొంగల్ పెట్టడానికి రెడీ అయిపోయారనమాట. సో పొంగలికి కూడా పాలు అసలు నీళ్ళతో నీళ్ళే చుక్క కూడా పోయలేదండి, అన్నీ పాలతోనే పెట్టించింది మా అక్క. సో అన్నీ పాలే పోద్దాం అనేసి అందరం కూడా ఎవరి వంతుగా వాళ్ళు పాల ప్యాకెట్, కొబ్బరికాయ, అట్లా పసుపు కుంకుమ అలా తెచ్చేసారు. కొంతమంది ప్రసాదాలు చేసుకొచ్చేసారు. మేము ఇక్కడ పొంగల్ పెట్టించేసింది అక్క. ఇక మిగతా వాళ్ళు పెద్దలు కూడా వచ్చేసారు, మగవాళ్ళు కూడా. ఇంకా పాలు అమ్మవారు గిన్నెలో పోసేసి అందరం ఆడవాళ్ళందరం కలిసి ఆ ప్యాకెట్ పాలన్నీ పోసేసి అసలు పొంగల్ ఉందండి, అసలు చెప్పడానికి సరిపోదు. అది తింటేనే తెలిసిద్ది ఆమె దాంట్లో ఉంది. అమ్మవారు మనకు ఆశీస్సులు ఇచ్చినట్టు చాలా టేస్టీగా కుదిరింది. ఇట్లా పొంగల్ గిన్నె రెడీ చేసేసారనమాట. అక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ అక్కడ గింజలతో అమ్మవారికి అభిషేకాలు చేయడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరు గుమ్మగూడిపోయి కొట్టుకుంటున్నారు. సో మనం ఏంటంటే పక్క నుంచొని వీడియోలు తీస్తా ఆ జనంలో వెళ్ళి నేనైతే ఫైట్ చేయలేను. సో నిదానంగా అయినా సరే అందరు పోసిన తర్వాత లాస్ట్కి అయినా సరే పోద్దాం, మనం అమ్మవారికి పోయడం ముఖ్యం, ముందు కొట్టుకొని వెళ్ళడం కాదని చెప్పేసి నేను చివరుండి ఇట్లా వీడియో తీస్తున్నాను. అందరూ ముందు 108 బిందెలతో అందరూ పసుపు ఎంతో నీళ్ళు అమ్మవారి మీద అభిషేకం చేసేసినట్టు మొత్తం కడిపేశారు అమ్మవారిని. సో మనకైతే మన హిందూ సంప్రదాయ ప్రకారం రాయి కూడా మనం దేవతలా పూజిస్తామనేది ఒక సింబాలిక్గా ఇప్పుడు నాకు అలా అనిపించింది. చూడ్డానికి రాయిలానే ఉంది, కానీ లోపలైతే అమ్మవారు ఉందంటండి. చాలా మహిమ గల అమ్మవారు అంట, దొడ్లమ్మ తల్లి అమ్మవారు. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి అందరూ ఎలా ఎగబడిపోయి మరీ నీళ్ళు పోసేస్తున్నారు. మా ఊరోళ్ళకి భక్తి ఎక్కువేనండి, కొంచెం భక్తి ఉంది. అక్కడ అమ్మవారు ఉన్నారు అంటే వాళ్ళ వంతు వాళ్ళు హ్యాపీగా చేసేసుకుంటారు. కొంచెం ఒక అడుగు ముందే ఉంటారనమాట. ఇట్లా అందరం కొద్దిసేపు పూజ చేసే వరకు అవన్నీ వేసేసారు. ఇంకా అందరం అక్కడ కూర్చున్నాం. ఇంకా ఆల్మోస్ట్ పొంగల్ పొంగిపోయిందండి. అందరం బియ్యం వేస్తాము పాలు పొంగిన తర్వాత. ఇటువైపు పాలు పొంగుతూ ఉంది, అటువైపు ఏమో అమ్మవారికి అభిషేకాలు అయిపోయినాయి. ఇంకా అమ్మవారికి అలంకరణ చేయడానికి సిద్ధంగా అయ్యారు. అసలు మేమందరం ఇంకా టెంట్లో కూర్చున్నాము. ఇంకా నీళ్లు పోసేసేస్తున్నారు ఒక్కొక్కరుగా వెళ్ళి. ఇంకా నేను కూడా లాస్ట్లో వెళ్ళి నీళ్ళు పోసాను అమ్మవారికి. మాకు తెలిసినంత వరకు పూజించుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఊరంతా బాగుండాలి. ఆ దొడ్లమ్మ తల్లి చేసింది ఇలా బయటికి రావడం, ఊరంతా ఏ ఇబ్బందులు లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలని నేను దండం పెట్టుకున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా పంతులు గారులు అంతా బాగా చేశారు. వాళ్ళు కూడా పంతులు గారులు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి అందరికీ మంచి జరగాలని చెప్పి చాలా బాగా పూజలు జరిపించారు. పంతులు గారు కళ్ళలో కనిపించింది. అమ్మవారిని బయటికి తీయాలని కూడా పట్టుకొని పాపం మా ఊరి కోసం అందరినీ మా అక్కని అందరినీ మాట్లాడించి ఆయనకి సహకరించిన మా ఊరి జనం కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఫైనల్లీ అమ్మవారికి చీర అలంకరణ చేస్తున్నారు. చీర కట్టినట్టు ప్రసాదాలు ఇంకా రెడీ చేసేసారనమాట. పూజ అంతా అయిపోయింది. పంతులు గారు కూడా అందరికీ పూలు ఇచ్చి ఒక్కొక్కరిని కొబ్బరికాయలు కొట్టుకోమని చెప్పి మాకు ఇచ్చారు. ఇంకా అమ్మవార్లు
వచ్చిన వాళ్ళకి పాపం ఈ పంతులు గారు కూడా పసుపుతో బొట్టు పెట్టి నిమ్మకాయ అలా దిగదుడిస్తే అమ్మవారు కిందకి జారిపోయిద్ది, కిందకి దిగజారిద్దని అలా అంటుంటారు. అలా చేసి ఈ అలంకరణ అంతా కూడా చెవుడు పైన దొడ్లమ్మ తల్లి అమ్మవారు ఇలా రెడీ అయ్యారు. అక్కడ ప్రసాదాలు కానీ అందరూ కోఆపరేట్ చేసిన విధానం కానీ చేయడం కానీ చాలా 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 హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నాకు తెలిసింది చెప్పాను, అక్కడ చెప్పుకునేదే చెప్పాను. నాకైతే పూర్తిగా తెలియదు. దీనిలో ఏమైనా తెలిసి తప్పులు చేస్తే తప్పుగా చెప్తే క్షమించండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ చెరువును తవ్వేటప్పుడు అమ్మవారు బయటపడి దాని చుట్టూ తవ్వకుండా ఆమెకు దెబ్బ తగలకుండా చుట్టూ పాములు అడ్డుపడ్డాయి అని చెప్పి కూడా చెప్పుకున్నారు అక్కడ. సో ఫైనల్లీ మా గ్రామదేవత దొడ్లమ్మ తల్లి అమ్మవారిని బయటికి తీపించి వెలుగులోకి తీసుకొచ్చిన మన మూర్తి పంతులు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. దానికి సహకరించిన పెద్దలకి, చిన్నలకి, గ్రామ ప్రజలకి, పిల్లలకి, ఆడపడుచులకి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మళ్ళీ ఈ అమ్మవారిది ఇంకా వేడుకలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.